ప్రమోట్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ అంటే. అరుస్తున్నాడు బ్రో ఈడు. అరుస్తున్నాడని లాస్ట్ సజ్జనర్ సార్ ట్వీట్ చేసేళ్ళకి నేను తీసుకుపోయారు కదా, క్వశ్చన్ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారుగా, నేను తీసుకుపోతారుగా పోలీస్ స్టేషన్కి. మాత్రం ఫేమస్ అయితే సరిపోదు, మంచిగా మంచి పనులు కూడా చెయ్యాలి బ్రో. ఉప్పేసి నెయ్యేసి సంబారేసి అన్నం కలిపి ముద్ద నోట పెట్టినట్టు చెప్పాడు. వినరా? వినరు. టిక్ టిక్ అని డోర్ దడతారు. మిస్టర్ బెట్టింగ్ రాయుడు, మీరు పోలీస్ స్టేషన్కి ఒకసారి రావాల్సి వస్తుంది అని చెప్తారనమాట. సింగంలో సూర్యలాగా విజృంభిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్స్ మీద. యూట్యూబ్లో ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఏదన్నా ఉందంటే అది బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ గురించి గట్టి చర్యలు తీసుకున్నారు పోలీసులు. లోకల్ బాయ్ నాని అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారనమాట. ఇది ఒక వ్యక్తి కొంత అమౌంట్ పోగొట్టుకున్నాడు, 1 కోటి రూపాయల వరకు అమౌంట్ పోగొట్టుకునే వాళ్ళకి అతను పోయి కేసు పెట్టాలకి ఇతన్ని అరెస్ట్ చేశారనమాట. ఇది ఇల్లీగల్ యాప్స్ అనే క్రియేటర్స్ ఎలా ఉన్నారంటే, తన నమ్మి మనం సబ్స్క్రైబ్ చేసుకుని తన వీడియోలు చూస్తే తనకు ఒక రెవెన్యూ జనరేట్ చేస్తుంటే ఆ డబ్బులు చాలక ఇల్లీగల్ యాప్స్ మన మీద ఇన్వెస్ట్ చేసి మన మీద డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు అనమాట. ఇంకా లగ్జరీగా బతకడం కోసం అడ్డమైన యాప్స్, ప్లేస్టోర్లో ఉండవు ఆ యాప్స్, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటాయి అన్నమాట. అలపానం తోకొచ్చిందాక యాడి జీవితాల నాశనం చేసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం పాపానికి. ఇంకొకరు ఉన్నారు, విక్రమాదిత్య. అతను కూడా ఒక బ్యాంక్ ఎంప్లాయీ. మహాభారతం ఎన్ని పెద్ద పెద్ద సిరీస్ తీశాడు అతను. కురుక్షేత్రం జరిగింది ఎందుకు? ఒక జోదం ఆడటం వల్లే కదా. ఇది కూడా జోదం లాంటిదే కదా, డబ్బులు పెట్టి ఆడేది జోదమే కదా. అలాంటి విషయం, అలాంటి మహాపురాణాల గురించి సిరీస్ తీసినోడివి నువ్వు. ఇది తెలియదా? ప్రజల సొమ్ము పోతాయని తెలియదా నీకు? దీని గురించి గట్టిగా అవేర్నెస్ కోసం నాన్ వేషన్ అన్న పోరాడుతూ ఉన్నాడు. నేనంటే ఒక చిన్న యూట్యూబర్ని అంటాడు, అతను పెద్ద యూట్యూబర్ కదా, తనకు తెలుసు కదా. తన ఫాలోయింగ్కి ఒక యాప్ ప్రమోట్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు, ఒక యాప్ ప్రమోట్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. అతను ప్రమోట్ చేశాడా? చేయలే. తను వచ్చిన దారిని మర్చిపోలేదు, తను సబ్స్క్రైబర్స్కి కట్టుబడి ఉన్నాడనమాట. ఒక చిన్న నిమ్మకాయను కూడా తను ప్రమోట్ చేయలేదు. దానివల్ల తన సబ్స్క్రైబర్సు ఏదో నమ్మి ఆ నిమ్మకాయ వాడితే దానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తనకి బాధ్యత నేనే వహించాల్సి వస్తుందని. ఎందుకంటే తను మన ఇంట్లో ఒక వ్యక్తిలాగా ఆలోచించాడు కాబట్టి. ఒక షాంపూ యాడ్ కూడా ఏది ఉండదు ఆ అన్న ఛానల్లో, అలా ఉంటుంది. మీరెందుకు అడ్డమైన యాప్స్ అన్నీ ప్రమోట్ చేస్తున్నారు? నేను ఒక ఏలు ముద్ర కానీ నాకు తెలియదు, నేను 2వ తరగతి చదువుకున్నాను అన్నోడు నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ భార్య షాపింగ్ పోతానంటే 1,00,000 రూపాయలు అడిగితే 2 లక్షలు ఇవ్వటం తప్పు కదా ఇది. సజ్జనర్ సారు దీని గురించి గట్టిగా అవేర్నెస్ కోసం ట్వీట్ చేయటం ఇది చర్చనీయాంశం అయిందనమాట. నెక్స్ట్ విక్రమాదిత్య ఉంటాడు, తర్వాత పర్షియన్ బాయ్స్ ఉంటుంది. పర్షియన్ బాయ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కూడా అడ్డమైన గొడవలు, ఇష్టమైన చెత్త యాప్స్ ప్రమోట్ చేయటం, దానివల్ల బెట్టింగ్ యాప్స్ ఆడటం. ఎక్కువ యూతే కదా అవన్నీ చూసేది. అన్న ఈ ఛానల్ గురించి కూడా మంచి మాటే చెప్పాడు. ఏదో నలుగురు పోతారు, ఒక దగ్గర ఫైట్ చేసుకుంటారు, ఆ ఫైట్ని వీడియోగా తీసేది పెట్టేస్తారు. అలా వైలెన్స్ గురించి తీసిన వీడియోస్ కుయ్య వ్లాగ్స్ ఏదో ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ అన్నీ తీసేళ్ళకి వైలెన్స్ ఎక్కువగా ఉందని ఆ ఛానల్ అనేది రిమూవ్ చేసి పడదింగాలి. నేను ఏ ఛానల్ కూడా రిమూవ్ చేసి పడదింగుతా. అర్థమవుతుందా? అలా చేసుకోకుండా మంచి వీడియోస్, సమాజానికి ఉపయోగపడే వీడియోస్ ఏమైనా ఉంటే చెయ్యండి. అర్థమవుతుందా? ఎందుకంటే నాయి కూడా బెట్టింగ్లో పోయాయి డబ్బులు, పోయాయి. ఆ బాధ నాకు కూడా తెలుసు. అంటే కొంత అమౌంట్ పోయింది, అవి పైకి చెప్పుకోదలుచుకోలేదన్నమాట నేను. అది లక్షల్లో కాదు, కొంత అమౌంట్ అయితే పోయింది. 10,000 లోపలే పోయినాయి డబ్బులు. అలసటగా ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తాను. మీ వీడియోస్ చూస్తే మీరు ఒకసారి కాకపోయినా ఒకసారి 150 సార్లు మీ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పినప్పుడు నేను ఏదో ఒకసారి మీ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆడాలనిపిస్తుంది. ఆడినప్పుడు నా డబ్బులు పోతాయి కదా, దానికి రెస్పాన్సిబిలిటీ మీరే కదా. చెప్పండి.
నాలాంటి వ్యక్తులు ఉంటారు. పల్లెటూరులో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్లో డేటా ఉంటుంది. ఇప్పుడు అంత చిన్న ఫోన్లు అయితే ఎవ్వరు వాడటం లేదు. అన్నీ పెద్ద ఫోన్లే వాడుతున్నారు. ప్రతిదానికి ఫోన్పే లింక్ ఉంటుంది. బ్యాంకుకి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆడే అంత కాకపోయినా కానీ ఇప్పుడు ఫోన్పేలోనే యాడ్ చేసుకుని ఆడేస్తున్నారు. బెట్టింగ్ వార్ అనేది ఇంతటితో ఆగేటట్టుగా లేదు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో కూడా తెలియదు అనమాట. చివరి వరకు చూద్దాం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.